నల్ల సముద్ర తీరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అత్యంత భద్రమైన ప్రాంతంగా భావించే గెలెంజిక్ సమీపంలో ఉక్రెయిన్ డ్రోన్లు భారీ దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో పుతిన్ విలాసవంతమైన ప్యాలెస్ కు రక్షణగా మోహరించిన అత్యాధునిక S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలోని లాంచర్ ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. పుతిన్ నివాసానికి దాదాపు 12 మైళ్ల దూరంలో ఉన్న ఈ వ్యవస్థ రష్యా అత్యంత కీలకమైన వైమానిక రక్షణ కవచాల్లో ఒకటి. సాధారణంగా శత్రు విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునేందుకు ఉపయోగించే ఈ వ్యవస్థనే ఇప్పుడు ఉక్రెయిన్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకోవడం యుద్ధంలో మారుతున్న వ్యూహాలకు సంకేతంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్ అన్మాన్డ్ సిస్టమ్స్ దళాల కమాండర్ మేజర్ రాబర్ట్ బ్రౌడీ వెల్లడించిన వివరాల ప్రకారం దాడి తర్వాత S-400 లాంచర్ దాదాపు 3 గంటల పాటు మంటల్లో కాలిపోయింది. పుతిన్ ప్యాలెస్ చుట్టూ ఉన్న ప్రాంతం సాధారణ సైనిక స్థావరం కాదు. దాదాపు 27 చదరపు మైళ్ళ పరిధిలో విమానాల రాకపోకలను నియంత్రించే ప్రత్యేక భద్రతా వలయం అక్కడుంది. ఇలాంటి అత్యంత కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థ మధ్యలో ఉన్న S-400ను డ్రోన్లు లక్ష్యంగా చేసుకోవడం రష్యా భద్రతా వ్యవస్థకు సవాల్గా మారింది. ఇక్కడ మరో కీలక అంశాన్ని ఉక్రెయిన్ ప్రస్తావిస్తోంది. పుతిన్ నివాసాన్ని కాపాడటానికి మోహరించిన S-400ను కేవలం రక్షణ కోసం కాకుండా ఉక్రెయిన్ నగరాలపై దాడులకు కూడా ఉపయోగిస్తున్నారని బ్రౌడీ ఆరోపించారు. ఆగస్టు 8న ఇదే వ్యవస్థ నుంచి 6 క్షిపణులను ప్రయోగించినట్లు ఆయన పేర్కొన్నారు. అంటే పుతిన్ ప్యాలెస్ రక్షణ కోసం ఉన్న వ్యవస్థే ఉక్రెయిన్పై దాడులకు ఉపయోగపడుతోందన్నది ఉక్రెయిన్ వాదన. దీంతో ఆ ప్రాంతంలోని S-400ను ఉక్రెయిన్ డ్రోన్లు ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడి వెనుక మరో వ్యూహాత్మక కారణం కూడా ఉండొచ్చని విశ్లేషణలు చెబుతున్నాయి. రష్యా వద్ద దీర్ఘశ్రేణి వ్యూహాత్మక క్షిపణుల నిల్వలు ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో సాధారణంగా రక్షణ కోసం ఉపయోగించే వ్యవస్థలను కూడా దాడుల కోసం వినియోగిస్తున్నట్లు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. అదే సమయంలో ఉక్రెయిన్ తన దీర్ఘశ్రేణి డ్రోన్ల సామర్థ్యాన్ని నిరంతరం పెంచుతోంది. రష్యా భూభాగంలోకి 100 కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లి సైనిక స్థావరాలు, చమురు కేంద్రాలు, ఆయుధ గిడ్డంగులు, వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ప్రపంచవ్యాప్తంగా పుతిన్ ప్యాలెస్ గా ప్రచారంలోకి వచ్చిన భారీ ఎస్టేట్ ఉంది. ఇటాలియన్ శైలిలో నిర్మించిన ఈ భవన సముదాయం విలువ 12,000 కోట్లకు పైగా ఉంటుందని గతంలో అంచనాలు వెలువడ్డాయి. 2021లో దివంగత రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నెవెల్నీకి చెందిన యాంటీ కరప్షన్ ఫౌండేషన్ విడుదల చేసిన దర్యాప్తు వీడియోతో ఈ ఎస్టేట్ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. భారీ భవనం మాత్రమే కాదు, క్యాసినో, వైన్ యార్డ్, స్పా, ఐస్ రింగ్, థియేటర్, పోల్ డాన్సింగ్ రూమ్, హుక్కా లాంజ్, ఆక్వాటిక్ డిస్కో, చిన్న రైళ్ల కోసం ప్రత్యేక గది వంటి అత్యంత విలాసవంతమైన సదుపాయాలు ఉన్నట్లు ఆ దర్యాప్తులో ఆరోపణలు వచ్చాయి. అయితే ఉక్రెయిన్ డ్రోన్ దాడుల పరిధి పెరగడంతో ఈ నల్ల సముద్ర నివాసం విషయంలో పుతిన్ కూడా జాగ్రత్తలు పెంచుకున్నట్లు సమాచారం. గతంలో తరచుగా ఉపయోగించే వారిని ప్రచారం జరిగిన ఈ నివాసానికి ఇప్పుడు ఆయన చాలా అరుదుగా వస్తున్నట్లు తెలుస్తోంది. మాస్కోకు తూర్పున ఉన్న వాల్డాయ్ సరస్సు ప్రాంతంలోని అత్యంత భద్రమైన డాచాలోనే పుతిన్ ఎక్కువ సమయం గడుపుతున్నట్లు సమాచారం. అంటే రష్యా అధ్యక్షుడి భద్రతా వ్యవస్థ ఎంత కట్టుదిట్టంగా ఉన్నా డ్రోన్ల పరిధి పెరుగుతున్న కొద్దీ అత్యంత రక్షిత ప్రాంతాలు కూడా పూర్తిగా సురక్షితం కావన్న ఆందోళన పెరుగుతోంది. ఇది ఒక S-400 దాడితో ఆగిపోలేదు. ఆక్రమిత క్రీమియాలో కూడా 2 S-400 లాంచర్లను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ప్రకటించింది. అలాగే ఓరియన్ డ్రోన్లను నియంత్రించే యాంటెనాను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపింది. దీంతో రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలపై ఉక్రెయిన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. రష్యా గగనతల రక్షణ కవచాన్ని బలహీనపరిస్తే ఆ తరువాతి దశలో మరింత లోతుగా ఉన్న సైనిక ఇంధన మౌలిక వసతులపై దాడులు చేయడం సులభమవుతుందని ఉక్రెయిన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో రష్యా భూభాగంలోని చమురు, మౌలిక వసతులపైన ఉక్రెయిన్ డ్రోన్ల దాడులు పెరుగుతున్నాయి. టాటర్స్తాన్లోని చమురు శుద్ధి కర్మాగారంపై వందలాది డ్రోన్లు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో 13 మంది మరణించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా భూభాగంలో జరిగిన అత్యంత తీవ్ర డ్రోన్ దాడుల్లో ఇది ఒకటిగా నిలిచింది. డ్రోన్ శకలాలు సైబీరియాలోని ట్యూమెన్ ప్రాంతం వరకు కనిపించినట్లు సమాచారం రావడం ఉక్రెయిన్ ప్రయోగిస్తున్న డ్రోన్ల పరిధి ఎంతగా పెరిగిందో చెప్పే మరో ఉదాహరణగా మారింది. మొత్తంగా చూస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లు ఇప్పుడు కేవలం ముందు వరుసలోని సైనిక లక్ష్యాలకే పరిమితం కావడం లేదు. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక స్థావరాలు, ఆయుధ వ్యవస్థలు, చమురు కేంద్రాలు, కమాండ్ సెంటర్లు, వైమానిక రక్షణ వ్యవస్థల వరకు దాడులు విస్తరిస్తున్నాయి. పుతిన్ ప్యాలెస్ కు సమీపంలోని S-400 పై దాడి ఈ మారుతున్న యుద్ధ వ్యూహానికి మరో కీలక ఉదాహరణ. రష్యా అధ్యక్షుడి అత్యంత భద్రమైన ప్రాంతంగా భావించే గెలెంజిక్ ప్రాంతానికే ఉక్రెయిన్ డ్రోన్లు చేరగలిగితే ఇక రష్యా లోపల ఏ ప్రాంతం నిజంగా సురక్షితం?
S-400 లాంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థల్ని ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకుంటే రష్యా వైమానిక రక్షణ కవచం ఎంతవరకు నిలబడగలదు? పుతిన్ తన కీలక నివాసాలను మార్చుకోవాల్సిన పరిస్థితి యుద్ధంలో కొత్త మలుపుకు సంకేతమా? లేక ఉక్రెయిన్ డ్రోన్ యుద్ధం ఇంకా మరింత తీవ్ర రూపం దాల్చబోతోందా?